వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దసరా ఉత్సవాలలో భాగంగా 5వ రోజు కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో తోట ఉత్సవం వేడుకగా నిర్వహించారు. అమ్మవారి శాల నుండి స్థానిక గంగమ్మ ఆలయం వరకు సాగిన ఊరేగింపు వేడుకల్లో వనవిహారిణి శ్రీ లలితాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ఆరవేటి సుబ్బారావు, గౌరవ అధ్యక్షులు లింగం పట్టాభిరామయ్య, వివి స్వామి, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను నరసింహ, కడప జిల్లా మైదుకూరు నుంచి. దువ్వూరు మండల కేంద్రంలోని శ్రీ మరకత సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజు 5వ రోజు శుక్రవారం రోజు అమ్మవారు శ్రీ లలితాదేవిగా భక్తులకు అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంకాలం అమ్మవారి తోటోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి శాల నుండి స్థానిక గంగమ్మ ఆలయం వరకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి అక్కడ పూజలు పురస్కారాలు నిర్వహించి అనంతరం మళ్ళీ అమ్మవారి శాలకు తీసుకుని రావడం జరిగింది. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి శాల దువ్వూరులో వేంచేసినటువంటి మరకత సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానమందున దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజున అమ్మవారు శ్రీ లలిత పరమేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి ఆమె తోటోత్సవం అంటే వనవిహారిణి లలితా పరమేశ్వరిగా స్థానిక ఆలయంలోని గంగా భవానీ ఆలయమందున వేంచేసి అక్కడ విహారం చేసి తిరిగి వచ్చి ఆలయంలో ప్రవేశించినది. దాని ఉత్సవం ఈరోజు అత్యంత వైభవంగా కనుల పండుగగా అమ్మవారి స్తుతి స్తోత్ర పారాయణాదులతో అత్యంత వైభవంగా జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా భక్తాదులు వేంచేసి స్థానికులు, పెద్దలు, భక్తులు అందరూ వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను తీసుకోవడం జరిగినది. ₹3,400 దేవత నాగలక్ష్మి